దైవ ప్రార్థన చేత ఏవైనా జరుగుతుంటాయి. God's prayer will be able to achieve anything in this world. కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి. Whatever you want, pray to God. సైలెంట్ గా చేయండి. Pray silently. ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి. Not with a specific purpose or need base. కోరికలు లేకుండా Without desire. ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి. With all love, pray to God. తప్పక మీకు సంసిద్ధమవుతాయి. Everything will be added unto you. ఇలాంటి రీతిగా భగవత్ తత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి. You can understand the divinity only through love. ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు. Without love, nothing could ever happen. కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు. Therefore, the love will be able to fulfill all the tasks. దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యంలో ఒక్కటి కూడా లేవు. There is nothing that you cannot achieve without prayer. స్వామి మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు. Some may say, Swami, we have been praying fervently, but we are not successful. అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు. Mistake lies with your prayer, not with any result whatsoever. ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి. Therefore, all tasks are fulfilled successful by prayer. చిత్రంబులు, Peculiar త్రైలోక్య విచిత్రంబులు, and important for all the three words. వందనాల విత్తంబులు, And it's that so endeared, కన్నిత్తంబులు, so close, ముని జనవన భౌతములు, and that's so intimate to all the విష్ణుదేవు saints. శారిత్రంబులు. That is the history and the glory of God. ఏది కావాలంటే కూడా మనకు జరగక తప్పదు. Whatever that you want is bound to happen. కానీ మాకు ఏది కూడా తప్పిపోలేదు. But in fact, we have not missed anything till now. మా ప్రేయర్లు జరుగుతూనే ఉంటున్నది. And things, prayer is going on. సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి. Divine will is ఆ there. సంకల్పం చేత అన్ని కార్యములు పరిసిద్ధి అవుతున్నాయి. And the divine will guarantees the fulfillment of all planned for. 4 దినముల నుంచి For the last 4 days, మేము రేపు క్రిస్మస్ కు పిల్లలు పంచడానికి ఏం కావాలి అని నేను పిల్లలతో మాట్లాడుతున్నాను. Bhagavan has been inquiring what ought to be distributed for Christmas to students. అనేటప్పటికి రాత్రి పిల్లలతో మాట్లాడినాను. Bhagavan spoke to the students last night. రెండవ దినమే ఒక పెద్ద ప్యాకెలు పెట్టడంతా వచ్చాయి. Next morning, boxes after boxes reached here. కొన్ని వేల పప్పర్మెంట్లు వచ్చాయి. Thousands and thousands of peppermints. నాయన వాటిని పంచండి. Better you distribute these peppermints. పిల్లలకి ప్రసాదము, దైవం యొక్క అనుగ్రహము, ప్రేమనే ప్రసాదము. God's love is prasadam. Love is the prasadam. ఈనాడు క్రిస్మస్. Today is Christmas. కానీ మనం కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు. We should not misusing it by praying for our జీసస్ desires. కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే. Jesus is a child of God. I am Son of your God. child. I am your child. I am your child. ఫాదర్, Father, నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు? why do you punish me? పనిష్మెంట్ ఇవ్వద్దు. Do not punish me. మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్. Jesus said, let thy will be done. అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి. And things happened as per the divine will. అహంకారము, నేను నీకంటే పెద్దవాడిని, నేను నీకంటే పెద్దవాడిని అని తెచ్చుకుంటే అహంకారం వస్తుంది. And in fact, if you compare yourself, declaring that you are superior to అహంకారం others, ఏమీ that's ego. లేకుండా అంబరంగా అనగా ఆడంబరం లేకుండా కూడాను శాంతిగా మీరు ప్రార్థన చేయండి. You should pray without any ego, without any pomp and మీరు show. ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి. You pray sincerely, and you will